ఒక గ్రూప్ లో బాలురు మరియు బాలికల నిష్పత్తి 7:6. ఓకేనా, ఇది స్టార్టింగ్ రేషియో. ఓకేనా, ఇది స్టార్టింగ్ రేషియో, బాయ్స్ అండ్ గర్ల్స్ కి సంబంధించి స్టార్టింగ్ రేషియో. నెక్స్ట్ చూడండి, గ్రూప్ లో 4 బాలురు అదనంగా చేరి 3 బాలికలు వెళ్ళిపోతే, ఇంతకుముందు ఏదో ఒక నెంబర్ ను మాత్రమే మెన్షన్ చేసిండు, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నెంబర్ తీసివేస్తే 15 అనే నెంబర్ కలిపితే అని మెన్షన్ చేసిండు. కానీ ఇక్కడ ఏమంటుండు, 4 బాయ్స్ ఆడైతే అదనంగా చేరితే 3 బాలికలు వెళ్ళిపోతాయి. 2 నెంబర్స్ ఇచ్చిండా? రైట్. అట్లా 4 బాలురు అదనంగా చేరు 3 బాలికలు వెళ్ళిపోతే బాలురు మరియు బాలికల నిష్పత్తి 4:3 గా మారింది. రైట్. ఒకసారి చూడండి, స్టార్టింగ్ రేషియో ఎంత ఉంది? ఓల్డ్ రేషియో అనేది స్టార్టింగ్ రేషియో ఎంత ఉంది? 7:6 ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఒరిజినల్ నెంబర్ కి 4 బాలురు అదనంగా చేరిర్రు, అవునా? ఇదే ఒరిజినల్ నెంబర్ కి 6 3 బాలికలు అదనంగా చేరు. ఇంతకుముందు ఒకటే నెంబర్ అని ఇచ్చిండు, కానీ ఇక్కడ ఎన్ని నెంబర్స్ వచ్చినాయి? 2 నెంబర్స్ వచ్చినాయి కదా. రైట్. ఇప్పుడు 4 యాడ్ అయి 3 మైనస్ అయితే అప్పుడు న్యూ రేషియో అనేది ఏ విధంగా మారిందట? న్యూ రేషియో ఏ విధంగా మారింది? 4:3 గా మారింది. న్యూ రేషియో 4:3 గా మారింది. 7:6 కాస్త 4:3 గా ఎందుకు మారింది మరి? 4 బాలురు అదనంగా చేరి 3 బాలికలు వెళ్ళిపోతే మారింది, అవునా? అంతే కదా. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ చేసింది, కాకపోతే ఇక్కడ ఒకే నెంబర్ మారింది, అవునా కాదా? కానీ ఇక్కడ ఎన్ని నెంబర్స్ మారింది? బాయ్స్ మారింది, అలాగే గర్ల్స్ సంఖ్య కూడా మారింది. స్టార్టింగ్ రేషియో, ఒరిజినల్ రేషియో, స్టార్టింగ్ రేషియో, న్యూ రేషియో. ఈ న్యూ రేషియో ఎట్లా వచ్చింది మరి? 4 చేరి 3 వెళ్ళిపోవడం వలన న్యూ రేషియో వచ్చింది. ఇది క్లియరా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు ఇక్కడ పార్ట్ వాల్యూ తీసుకున్నాం కదా. ఈ పార్ట్ వాల్యూ ఎట్లా తీసుకున్నాం మరి? గ్యాప్ ఈక్వల్ గా ఉంటే దాన్ని పార్ట్ వాల్యూగా తీసుకున్నాం. మరి గ్యాప్ ఈక్వల్ గా లేకపోతే ఏం చేసినాం? ఇక్కడ గ్యాప్ తీసుకొని ఇక్కడ గ్యాప్ తీసుకొని ఆపోజిట్ గా మల్టిప్లై చేసినాం. క్లియర్ ఆ పాయింట్ కూడా? రైట్. ఇక్కడ పార్ట్ వాల్యూ ఎట్లా తీసుకోవాలంటే, ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత? 21. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత? 24. ఆ రెండింటి మధ్య గ్యాప్ నే సో గ్యాప్ వాల్యూ గలాగా తీసుకోవాలి. రెండింటి మధ్య గ్యాప్ ఎంత మరి? 3 పార్ట్స్ గా తీసుకోవాలి. ఇది క్లియరా? ఇక్కడ చూడండి, ఈ వాల్యూ ఇగో ఇక్కడ తీసుకున్నాం. ఎట్లా తీసుకున్నాం? క్రాస్ మల్టిప్లై చేసి డిఫరెంట్ వాల్యూని ఆ పార్ట్ వాల్యూ కావాలి కదా. ఇక్కడ మనం 13 మైనస్ చేసినాం, 13 ప్లస్ చేసినాం అని చెప్పినా కదా. మరి ఇక్కడ ఏదైనా వాల్యూ చెప్పినావా? మనం చెప్పలేదు. ఆ వాల్యూ కావాలి. ఆ వాల్యూ ఎట్లా తీసుకోవాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే పార్ట్ వాల్యూ వస్తుంది, గ్యాప్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ రెండింటిని క్రాస్ చేస్తే ఆ గ్యాప్ వాల్యూ వస్తుంది. ఓకేనా? రైట్. చూడండి, 4 into 3 అంటే ఎంత? -12. మైనస్ ఉంది కదా కాబట్టి -12. నెక్స్ట్ 4 into 3 ఎంత? రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సెకండ్ 2 నెంబర్స్ ని మల్టిప్లై చేసేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా ఒక మైనస్ యాడ్ చేయండి. ఎప్పుడు మైనస్ యాడ్ చేయాలి? సెకండ్ దాన్ని మల్టిప్లై చేసేటప్పుడు ఒక మైనస్ అప్లై చేయాలి. అప్పుడు మైనస్ అప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ -24. అంటే ఆ గ్యాప్ వాల్యూ ఎంత వచ్చింది నీకు? 24 వచ్చింది. ఓకేనా? అయినా ఓవరాల్ గా ఏంటిది? మొత్తం బాలురు మరియు బాలికల సంఖ్య ఎంత? మొత్తం బాలురు మరియు బాలికల సంఖ్య ఎంత అంటే 7 + 6 అంటే ఎంత? 13 పార్ట్స్ వాల్యూ. 3 కాస్త 24 అయిందంటే ఇంటూ 8. ఇక్కడ కూడా ఏం చేయాలి? ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత? మెయిన్ కొంచెం ఇలాంటివి